ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి. సహజంగా గడిచిన 40 సంవత్సరాల నుంచి పత్తి, మిర్చి, నీటిపారుదల సదుపాయం బాగా ఉన్న ప్రాంతాల్లో వరి, రెండో పంటగా మినుము, పెసర, లేదంటే రెండో పంటగా వరి తర్వాత మొక్కజొన్న సాగు, రాయలసీమ ప్రాంతాల్లో అయితే జొన్న, రాగులు, అలా పంటలు సాగు చేసుకుంటూ వస్తూ ఉన్నారు రైతులు. గడిచిన 2 దశాబ్దాలుగా పంటల సరళి పూర్తిగా మారిపోతూ వస్తూ ఉంది. పత్తి సాగు బీటీ వచ్చిన తర్వాత ఒక 15 సంవత్సరాల పాటు పత్తి సాగు కొంత ఆశాజనకంగానే ఉన్నా, ఎప్పుడైతే ఆ గులాబీ పురుగు వచ్చిందో పత్తిలో కనీసం ఎకరాకి 20 క్వింటాల పత్తి వచ్చే దిగుబడి 2 క్వింటాలు 3 క్వింటాలకు పడిపోయింది. అది కూడా నాణ్యత లేదు. దాంతో కౌలుకు తీసుకొని పత్తి సాగు చేసే రైతులు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ లేరు. ఎందుకంటే 10,000 కౌలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కనీసం ఎకరాకి 50,000 పెట్టుబడి అవుతామంటే పత్తి మొత్తం పండించి అమ్మినా కూడా 16,000 కూడా రావట్లేదు. దీంతో పత్తి సాగు అయితే మొత్తం ఎత్తిపోయింది. ఇక మిరప సాగు మనం పరిశీలించినట్లయితే సహజంగా మిరప సాగులో చాలా వరకు 2010 సంవత్సరం వరకు మంచి దిగుబడులు సాధించారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ నల్లతామర, ఈ దోమ వెంటాడిందో ఏ మందుకి లొంగడం లేదు. గతంలో 5 రోజులకు వారానికి ఒకసారి పిచికారి చేసే రైతులు రోజు మార్చి రోజు పురుగు మందులు పిచికారి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎకరాకు 3 లక్షల రూపాయల పెట్టుబడి అవుతా ఉంది. మార్కెట్లో రేటు చూస్తే 8,000, 9,000, 10,000 గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. మిర్చి సాగు అంటే రైతులు దండం పెట్టి భయపడే పరిస్థితి ఏర్పడింది. 4 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ధర కోసం 3 సంవత్సరాల అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎకరాలు అమ్ముకొని అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ ఏడాది రైతు సోదరులు చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఉంది. మొక్కజొన్న సాగు పెద్దగా లేబర్తో పని ఉండదు. ఈ మధ్య యంత్రాలతో కూడా మొక్కజొన్న వేస్తూ ఉన్నారు. హార్వెస్టింగ్ కూడా యంత్రాలే కాబట్టి పెద్దగా కూలీలతో పని లేదు. ఒక 2 సార్లు 3 సార్లు పిచికారి చేస్తారు. అది కూడా డ్రోన్లతో కూడా పిచికారి చేసుకోవచ్చు. మొక్క చిన్నగా ఉన్నప్పుడైతే ట్రాక్టర్లతో కూడా పిచికారి చేస్తూ ఉన్నారు. అందువల్ల మొక్కజొన్న సాగు పెద్ద ఎత్తున చేపట్టారు. ఇక తాజాగా సుబాబులు, యూకలిప్టస్ ధరలు కూడా బాగా పెరిగాయి. శనగల ధరలు కూడా పెద్ద ఎత్తున పెరగడంతో రైతు సోదరులు, కొంతమంది రైతులు ఈ శనగ 100 ఎకరాలు 150 ఎకరాల్లో కూడా సాగు చేస్తున్నారు. ఎందుకంటే మ్యాన్ పవర్తో పెద్దగా పని లేదు. ట్రాక్టర్లతోనే మొత్తం పనులన్నీ చక్కబెడతా ఉన్నారు. దీంతో శనగ సాగు మొత్తం యాంత్రీకరణ అయిపోయిందని చెప్పవచ్చు. ఒక రైతే ఒక ట్రాక్టర్ అంటే అందుకు సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం పెట్టుకొని 150 ఎకరాల్లో శనగ సాగు చేస్తున్నారు. కర్నూలు, ప్రకాశం జిల్లాలతో పాటు తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున శనగ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. పెద్దగా నీటిపారుదల సదుపాయం కూడా అవసరం లేదు. వర్షంతోనే పండే పంట. ఇక సుబాబులు, యూకలిప్టస్ అంటే దానికి భూ యజమానులే ఆ పంట వేస్తూ ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ కూడా వాళ్ళకి భూములు ఉంటాయి కాబట్టి ఆ భూముల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆశాజనకమైన ధరలు ఉన్నాయి. అందువల్ల ఈ పంటలు సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. పత్తి, మిరప సాగు విస్తీర్ణం 50% ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. రైతు సోదరులు ఆ పంటలు సాగు చేస్తే అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. ధరలు చూస్తే దారుణం. మ్యాన్ పవర్, పురుగు మందులు, విపరీతమైన ఖర్చులు, పెట్టుబడి పెరిగిపోయింది. అయితే రైతు సోదరులు మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు. కేంద్రం కూడా చురుగ్గా కొనుగోలు చేస్తుంది. పౌల్ట్రీ కూడా పెద్ద ఎత్తున అవసరం ఉంది. బీరు తయారీ కంపెనీలు కూడా ఎగబడి కొంటూ ఉన్నాయి. మార్కెట్ ప్రాబ్లం లేదు. మంచి విత్తనాలు కూడా అందుబాటులోకి వచ్చే ఎకరాకి 40 క్వింటాలు కూడా రైతు సోదరులు పండిస్తూ ఉన్నారు. రైతు సోదరులు, మీరు గత ఏడాది ఏ పంట సాగు చేశారు, ఈ ఏడాది ఏ పంటకి మొగ్గు చూపుతూ ఉన్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి.